సుష్మిత ఈవెంట్ ప్లానర్స్ బర్త్డే ఫంక్షన్లకు, శుభకార్యాలకు, ప్రారంభోత్సవాలకు బెలూన్ డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్, వెహికల్ డెకరేషన్ చేయబడును. మీ కుటుంబంలోనే జరిగే అన్ని శుభకార్యాలకు ఫోటోషూట్, ఆర్కెస్ట్రా చేయబడును. మీరు చేసే వ్యాపారాలకు సంబంధించి వాయిస్ యాడ్స్, వీడియో యాడ్స్ చేయబడును. వివరాలకు సంప్రదించండి. సుష్మిత ఈవెంట్ ఆర్గనైజర్, బడుగు జయాకర్, 9966256609, పొద్దుటూరు. రక్తదానం చేయండి, మానవత్వాన్ని చాటండి. రక్తదానం చేయండి, నవయవనాన్ని పొందండి. రక్తదానం చేయండి, ఆరోగ్యవంతులుగా కండి. మీరు రక్తదానం చేస్తే ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వారైతారు. మీ రక్తం మళ్ళీ మీకు వస్తుంది. మీరు రక్తం ఇచ్చిన వాళ్ళు, మీ దగ్గర రక్తం తీసుకున్న వాళ్ళు, మీతో ఒక బ్లడ్ రిలేషన్ అనేది ఏర్పడుతుంది. ఆ బ్లడ్ రిలేషన్లో జీవితంలో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ కోసం దేవునితో ప్రార్థిస్తారో, మాకు రక్తం ఇచ్చిన దాత కూడా బాగుండాలి, ఈరోజు ఆయన రక్తం తీసుకోవడం వల్లే మేము ఇలా ఉన్నామని ఎల్లవేళలా వాళ్ళు బ్రతికి ఉన్నంత వరకు మీకోసం పూజలు, పునస్కారాలు, ప్రార్థనలో మీరు ఎప్పుడు గుర్తుంటారు. అలాగే మనకు ఈ రక్తదానం చేస్తున్నాము అని తెలిసిన తర్వాత డాక్టర్స్ కూడా, మేము కూడా ఉచిత వైద్య శిబిరం పెడతాము. హోలిస్టిక్ వాళ్ళు, హారిక హాస్పిటల్ వాళ్ళు మేము చేస్తాము, ప్రజలకు సేవ చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చి ఉచితముగా బీపీ, షుగర్, ఈసీజీ, 2D ఈకో అంతా మీరు చేస్తున్నారు. ఇక్కడ ఈ మాటలు విన్న వాళ్ళు మీ ఇంటి దగ్గరికి వెళ్ళి, మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటే వచ్చి తీసుకొని వచ్చి వాళ్ళకు దయచేసి చూపించుకోండి. ఈరోజు ఉచితంగా చూస్తున్నాము అందరికీ. అలాగే మీలో ఎవరన్నా అబ్బాయిలు మంచి యంగ్స్టర్, 18,000 దాటిన వాళ్ళు, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, మీ కుమారులు, పక్కింటి వాళ్ళు, మీ స్టూడెంట్స్, మీ స్నేహితులు, మీ ఫ్రెండ్స్ ఎవరున్నా అదే రక్తదానం చేయండి. రక్తదానం చేస్తే మళ్ళీ మీకు రక్తం వస్తుంది. మీరు రక్తం తీసుకున్న వాళ్ళు పునర్జన్మ ఇచ్చినట్టు అవుతారని చెప్పేసి మీరు రక్తదానం చేపించాలి. ఇక్కడ సిగ్నల్లో ఈ శిబిరాన్ని చూస్తూ వెళ్ళిపోతున్నారు చాలామంది. దయచేసి మీ పనులు పూర్తి చేసుకొని రక్తదానం చేసేదానికి రండి. రక్తదానం చేయండి, మానవత్వాన్ని చాటండి. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. రక్తదానం చేయండి, నవయవనాన్ని పొందండి. రక్తదానం చేయండి, పునర్జన్మని ప్రసాదించండి. రక్తం తక్కువ వాళ్లకు రక్తదానం చేయండి ప్లీజ్. తర్వాత ఈ రక్తదాన మెగా శిబిరానికి ఆర్జీలు సమన్వయకర్త, ఆదరణ సేవా సంస్థ అధ్యక్షులు సత్యనారాయణ గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మెగా మెడికల్ అంటే రక్తదాన శిబిరానికి సహాయం అందించే వారు ఎంతోమంది ఉన్నారు. వారికి పేరున ప్రొద్దుటూరులోని స్వచ్ఛంద సేవా సంస్థలందరి తరపున హృదయపూర్వక ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా కొంతమందికి ఈ సందర్భంగా సంస్థలు అనేటివి కృతజ్ఞతలు తెలపాలి. ఎవరికంటే ముఖ్యంగా రక్తదాతలకు, అలాగే ఈ కార్యక్రమం సహకరించిన దాతలకు మరియు మీడియా వారికి ముఖ్యంగా చెప్పాలి. ఎందుకంటే
మేము చేస్తున్నది 10 పైసలు అయితే ఈయన 90 పైసలు మా కార్యక్రమాన్ని పబ్లిసిటీ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళని చైతన్యపరుస్తూ ఇంకా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి వారికి ఈ మీడియా పరంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు మేము ఎంతో ఐకమత్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. 5 వేళ్ళు కలిసి ఒక పిడికెలి అనేది ఎలా ఉంటుందో ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలందరూ కూడా ఐకమత్యంతో ఎటువంటి తారతమ్యాలు లేకుండా అన్నదమ్ముల వలె ఒక కుటుంబ సభ్యుల వలె ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి పేరున ప్రతి ఒక్కరు సేవా సంస్థలోని ప్రొద్దుటూరులోని సేవా సంస్థల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రక్తదానం చేయండి, ప్రాణదాతల కండి. తల్లి జన్మనిస్తుంది, రక్తదాత పునర్జన్మనిస్తాడు. రక్తదాతలు కులం లేదు, మతం లేదు, ఏ కులం వారైనా ఎవరికైనా కూడా రక్తం దానం చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ మేము నిర్వహిస్తున్నటువంటి రక్తదాన శిబిరంలో వచ్చేటువంటి రక్తనీతి అంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవ్వడం జరుగుతుంది. గత 3 నెలల నుంచి కూడా వేసవి కాలంతో మేము అంటే రక్తదాతలు ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థల వాళ్ళం ఎంతోమందిని కూడా అంటే ఒక బ్లడ్ ప్యాకెట్ ఇవ్వడానికి ఎంతోమందికి ఫోన్లు చేసినా కూడా స్పందన తక్కువ అయింది. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త నిల్వ తక్కువగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కడప జిల్లా వ్యాప్తంగా 10వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు అన్ని ఊర్లలో అంటే కడప, మైదుకూరు, దువ్వూరు, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, కడప జిల్లా పరిసర ప్రాంతాల్లో అందరూ కూడా స్వచ్ఛంద సంస్థలు మాలాంటి స్వచ్ఛంద సంస్థలు ఐకమత్యంతో అన్ని చోట్ల ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. ఈరోజు పొద్దుటూరులో మేము ఈ కార్యక్రమాన్ని చేయడానికి సహకరించినటువంటి పోలీస్ వారికి, అలాగే మున్సిపల్ సిబ్బందికి, మున్సిపల్ కమిషనర్ గారికి మరియు మా తోటి స్వచ్ఛంద సంస్థలందరికీ కూడా పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇలా మేమందరం ఐకమత్యంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రొద్దుటూరుకి మంచి పేరు తీసుకొస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది సార్. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ టైం నేను మైక్లో మాట్లాడుతున్నాను, నాకు కొద్దిగా మాట్లాడ తెలియదు. సో మీ ఎందుకు చెప్పేది ఏంటంటే సార్, అసలు మీరు చేసే ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రాము. మీరు ఈ బ్లడ్ క్యాంప్ పెట్టడం వల్ల ఒకరికి లైఫ్ వస్తుంది. నిజం చెప్పాలంటే ఒక లైఫ్ వస్తుంది. ఆ బ్లడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కానీ అది ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు బ్లడ్ ఇవ్వడం వల్ల ఎంతో యూజ్ అనమాట. అది పక్క రాష్ట్రానికైనా వెళ్ళొచ్చు, మన స్టేట్ కావచ్చు, మన జిల్లా కావచ్చు, ఎక్కడైనా సరే మీరు బ్లడ్ ఇవ్వడం వల్ల ఒకరికి లైఫ్ వస్తుంది. అది మీరు చేసే కార్యక్రమం చాలా గొప్పది. నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నానంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒకసారి మా మదర్కి కూడా చాలా అవసరం పడింది. ఆ బ్లడ్ అనేది వేరే వాళ్ళ ఎవరికైతే మా రిలేషన్ నాకు డొనేట్ చేసినాడు. అప్పుడు వేరే వాళ్ళని అడిగింటే వాళ్ళు కొంచెం లాంగ్లో ఉన్నామని చెప్పినారు. కానీ దగ్గర ఉండేసి బ్లడ్ ఇవ్వడం వల్ల మా బ్రదర్ బ్లడ్ వల్ల మా అమ్మకు లైఫ్ వచ్చింది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ బ్లడ్ డొనేట్ వల్ల. ఈ విషయం అందరికీ తెలిసి వచ్చి బ్లడ్ డొనేట్ చేయాలని కోరుకుంటాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.